తాతయ్య బ్రష్ చేస్తున్నాడు. చూడండి, ఉదయం వచ్చేసానండి ఇక్కడికి. తాతయ్య బ్రష్ చేస్తాను చూడండి. నీళ్ళు కోసుకొని అవి స్నానాలకండి చలికాలం. బంగాళదుంప వండుతారా అమ్మా? ఇవ్వండి, ఇవన్నీ తాలింపుకి అంటే కూరలో వేస్తారటండి. ఇవన్నీ చూడండి, ఇక్కడ ఇల్లు అండి, ఇలాగే ఉంటాయండి మట్టి పూలు. ఇది ఇల్లు అండి చూడండి. ఇక్కడ కాపురం అయిపోయినా రేటు అంత కొడుకున్నాడా? అయిపోయినాడు. మట్టి అయితే ఆ మట్టి ఎందుకు అది పొయ్యికా? మట్టి అనమాట కరిగేసేటండి. ఈ పొయ్యికి పోయిందిగా ప్యాచ్ వర్క్లు వేస్తారటండి. చాక్లెట్ తీసుకుంటావా? చేసేసారు. ఇది కూర కదమ్మా, ఇది జావా. ఇదిగోండి జావా అటండి చేశారటండి. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఎవరు లేరండి. ఇది అడవిండి, అడవిలో అసలు పట్టారు. చూడండి, ఎవరు లేరండి. ఈ టర్నింగ్స్ అన్ని చూస్తుంటే ఎక్కడికి ఉంది, ఎవరు చూడండి, ఎవరు లేరు కదా. నడిచి వెళ్తానండి, గిరిజన ప్రాంతం అక్కడికి వెళ్తామండి. నడిచి వెళ్తానండి. వెహికల్స్ ఏమంటే బాగుంది, వెహికల్స్ రావు. అప్పకి జడిసి ఎంత ఇది ఘాటి. చూడండి, ఇక్కడ జంక్షన్ ఉంటుంది కానీ ఎటు వెళ్ళిపోతాం. చూడండి ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంచాను. నాకైతే నచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. అది సేమ్ ప్లేస్ అండి, అది రుచిగా ఉంటుందండి. అసలు టమాటాను బంగాళదుంప టమాటా వండుతారా అమ్మా? మా సైడ్ ఇరా ఏవి ఉన్నారు కోసారు. అదిగో బంగాళదుంపని, ఉల్లిపాయలు, ఇంకా రెడీ చేయలేదు, టమాటా చూసిరంతే. నూనె అవన్నీ అక్కడ రెడీ. ఇందులో అన్ని సామాన్లు ఉంటుంది. దీంట్లో సామాన్లు ఉంటాయటండి. ఇదిగోండి, ఇవన్నీ తాలింపుకి అంటే కూరలో వేస్తారటండి. ఇవన్నీ ఇక్కడ నూనె అండి. ఇప్పుడు చెల్లమ్మ వండుతుందండి, చూద్దాం. ఉండండి, కూర వండుతాను రండి. కూర వండుతున్నారండి. అమ్మ ఏటు కట్ చేస్తున్నావమ్మా? ఉల్లిపాయలా? చెల్లమ్మ వంట చేస్తుంది. అయ్యో ఉల్లుల్ని ఉల్లి కట్ చేస్తుంది. బంగాళదుంప అది టమాటా అండి కర్రీ చేస్తుంది అటండి. ఇవ్వండి, చేసేసారు. ఇంకా కర్రీ ఏం పేరు కొడితే వస్తుందని, పేరు కొడితే వస్తుంది కదా. ఇవ్వండి, ఇది వాడ్చారండి. వాడ్చిన అన్నం ఇలా ఉంటుందండి. చూడండి, ఇది ఇవ్వండి. దీంట్లో ఇది కూర కదమ్మా, ఇది జావా. ఇదిగోండి జావా అటండి చేశారటండి. కర్రీ చేస్తుందట చెల్లమ్మ. సంబంధించి అది మీ పేరు? పుణ్యవతి. పుణ్యవతి. చదివావా? ఉన్నతారు చదివావు? 10th. ఎక్కడ? నేలబంత ఎక్కడ ఉంటుంది అది? మిలియాపుట్టి సైడా? మరి ఉద్యోగంకి ఏం ట్రై చేయలేదా? 10th పాస్ అయినావా? కరోనా పాసా? ఇప్పుడు వంట చేస్తుంది చెల్లమ్మ. ఇలా మామయ్య గారు ఉన్నారట, ఒకసారి ఆయనతో మాట్లాడదామా. దాంట్లో నూనె వేశారు, వంకాయ కొన్న వేస్తారు. చూడ వంట ఎలా చేస్తారు చూద్దాం. ఉండండి, గిరిజన ప్రాంతాల్లో వంట విధానం ఇలాగ ఉంటుందండి. ఇదే ఊరమ్మ ఇది? కొమ్మలగూడ అటండి. ఇలా ముందు పోపు దినుసు నూనె వేసి
ఓకే సార్ అదేటమ్మా వేస్తున్నావు జీలకర్ర 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 వేసిందండి చెల్లమ్మ. జీలకర్ర వేసారు, ఆయిల్ పోసి జీలకర్ర వేసారండి. అతను ఉల్లి వేసారండి. ఉల్లి ఆయిల్ జీలకర్ర ఉల్లి వేసారండి. చిన్న మంట మీద ఉన్నమాట అది ఏం వేస్తారండి. పచ్చి వండితే టేస్టీగా ఉంటుంది అనేసి కట్ల పొయ్యి మీద వండుతున్నాను. ఇవి బాగా వేయటంత వరకు కలుపుతున్నానండి. దాంట్లో టమాటా వేసారండి. ఉల్లి అయిన తర్వాత అదండి టమాటా వేసానండి. కొంచెం వేగాక వాటర్ వేసారు. కొంచెం వాటర్ వేసిన దేనికోసము మాడిపోతుంది అనేసి వాటర్ వేసారండి. మా చిన్న వేస్తుంది. ఏంటమ్మా అవి? పసుపు ఉప్పు కారం ఇప్పుడు వేస్తావా? చిటికేసి కారం అండి. మా అమ్మమ్మ గిన్నెలు సాగుతుందండి. పేరేం పేరమ్మా? పోలమ్మ. ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు? పనికి వెళ్ళావా? పని నుంచి వచ్చావా? గిన్నె చూడండి సాగుతుందండి. పోలమ్మటండి. అదిగండి గిన్నెలు సాగుతుందండి. గిన్నెలో మట్టి పెట్టారు కదా సాగుతుందండి. ఇదండి ట్రైబల్ ఏరియా ఇల్లు చూడండి అలాగే. ఇదండి ఇదొక ఇల్లు అండి చూడండి. పాపం లేవండి ఎంత ట్రైబల్ ఏరియాలని ఇలాగే ఉంటాయండి. చూడండి మట్టి పొయ్యిలు. గాయలు అంటే ధాన్యం ఇక్కడ దాచేసుకుంటారండి పండించేవి. ఇదండి ఇలాగ ఉంటాయండి ట్రైబల్ ఏరియాలు. చూడండి ఇక్కడ ఇల్లు అండి ఇలాగే ఉంటాయండి మట్టి పొయ్యిలు. ఇది ఇల్లు అండి చూడండి. ఇక్కడ ఇదిగోండి ప్రాంతం చూడండి ఎలాగుంది. ఇది వంట అంటే గిరిజన ప్రాంతం అంటే ఎప్పుడు ఇలాగే ఉంటుంది చూడండి. అక్కడ గ్యాస్, ఇది మట్టిపోయింది చూడండి. దీనిపైన మిర్చి ఉన్నాయండి. అక్కడ డబ్బాలు ఉన్నాయండి. ఇవి డబ్బాలండి చూడండి ఎలాగండి. అక్కడ చిల్లుండి రండి. ఇదిగోండి కూర. ఇంకా ఇలాంటి జీవన విధానం ఇంకా ఉందండి ట్రైబల్ ఏరియాలో చూడండి. ఇదండి ఇల్లు పొయ్యి. రూఫ్ చూడండి ఎలాగ ఉంది. ఇదిగోండి గరిటెలు ఇవన్నీ ఉన్నాయండి. చూడండి ఇక్కడ సామాన్లు అండి. ఏమండి అంటే పేదరికము బ్రతుకులు ఇలాగే ఉంటాయండి. అమ్మా ఏం చేస్తున్నావు? పొలగం చేస్తున్నావా? ఓహో ఏం పేరు చెల్లమ్మా నీది? లక్ష్మమ్మ. ఎన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నారు? ఇదేనా? పిల్లలు ఎంతమంది ఉన్నారమ్మా? మీరు ఇక్కడ కాపురం అయిపోయినారు ఏంటి? అంత కొడుకు ఉన్నాడా?
పిల్లలు అయినారు, మనవాళ్ళు ఏం చేశారు, అయిపోతుంది. ఆడపిల్లలు 4 అయిపోయినాయి. పిల్లలా? మీ ఆయన గారు మిషన్కి వెళ్ళినారు. మిషన్కి వెళ్ళారా? ఉదయం పూట పనికి వెళ్ళిపోతుంటారా? కొద్దిగా రావడం. ఏటి చేస్తావు, నీరు పెరుక్కొని ఉంటావు అంటారు. ఎవరు గుబ్రా వెళ్ళాలి, మిషన్ అవుతే ఇంటికాడ పని ఉన్నవాడు అలా పిలుస్తారు. పని వస్తే ఇంటికాడ పని కదా, ఏటి చేసావు, ఇంకా నీరు తెస్తావా, గిన్నెలు దోవడమా, ఇంకా ఆలస్యమే రావడం లేదు అంటారు. అలాగంటారా? మిషన్ కదా మరి వేస్తున్నారు కదా. మట్టి అయితే ఆ మట్టి ఎందుకు అది అక్కడ పొయ్యికా? మట్టి అనమాట కరిగేసేటండి. ఈ పొయ్యికి పోయిందిగా ప్యాచ్ వర్క్లు వేస్తారటండి. ఈ పొయ్యికి వేస్తారటండి ఈ మట్టి. అవి నానేస్తారండి నీరులో. అవి మెత్తనైన తర్వాత ఈ పొయ్యికి ప్లాస్టిక్ ఎందుకంటే పొయ్యి మంచులు అవి వేస్తారు. ఏం పేరమ్మా? చాక్లెట్ తీసుకుంటావా? ఏం పేరు? గాయత్రియా? ఇక్కడేనా? ఎన్నో తరగతమ్మా? 0. అబ్బో 0. స్కూల్ లేదా ఈరోజు? స్కూల్ లేదా? ఒకటండి కట్టెలు పోయే వంటగది అటండి ఇది. ఇంకేం లేదు ఇక్కడ. ఇదే వంటగది.